తాజా ఇది థాయిలాండ్‌లో జరిగినటువంటి బీమ్‌స్టెక్ మీటింగ్ నరేంద్ర మోడీ అటెండ్ అయ్యారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే నరేంద్ర మోడీ ప్రజల చేత ఎన్నికయ్యాడు. వరుసగా 2 సార్లు, మూడోసారి కూడా కూటమిగా తనొచ్చాడు. టోటల్‌గా హైయెస్ట్ సీట్స్, హైయెస్ట్ ఓట్లతో అధికారంలో ఉన్నాడు నరేంద్ర మోడీ. అదే ఇప్పుడు ఆయన కూర్చున్నటువంటి ఆయన అటెండ్ అయినటువంటి బీమ్‌స్టెక్‌లో వచ్చేటప్పటికి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ. అక్కడ గందరగోళాల మధ్యన ఆయన ఉన్నాడంటే ఉన్నాడు. చైనా చెప్పు చేతల్లో నడిచే కీలుబొమ్మ. ఆయన పక్కన నుంచోవాల్సి వచ్చింది. అట్లాగే మహమ్మద్ యూనస్ వాడు అసలు ప్రజల చేత ఎన్నికే గాల. ఏకంగా అమెరికా నుంచి సోరోస్ గ్రూప్ పంపించినటువంటి ఒక తురుపు మొక్క అక్కడ సైన్యం వీడికి సహకరిస్తోంది. తద్వారా అధ్యక్షుడైనటువంటి వాడు, ప్రధానమంత్రి అయినోడు ఇతను అక్కడే అదే స్టేజీ మీద ఉన్నాడు. అదే సందర్భంలో సరే థాయిలాండ్ ప్రధానమంత్రి వచ్చేటప్పటికి వాళ్ళ సిస్టమ్ ప్రకారం ఉంటుంది. మయన్మార్ సైనిక ప్రభుత్వ అధినేత అక్కడ ప్రజల చేత ఎన్నికైనటువంటి ఆంగ్ సాన్ సూ కీని జైల్లో పెట్టి ప్రభుత్వాన్ని అడ్డంగా లాక్కున్నటువంటి వాడు అదే స్టేజీ మీద ఉన్నాడు. శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య పర్వాలేదు. అంటే ఇందులో ప్రజల చేత పద్ధతి ప్రకారం అయినటువంటి వాళ్ళు థాయిలాండు, భారత ప్రధానమంత్రి, అట్లాగే ఈ శ్రీలంక ప్రధాని అయితే మిగతా వాళ్ళల్లో అందరూ కూడా విచిత్రమే. కానీ తప్పదు. అంతర్జాతీయ పరిణామాల్లో మన పక్కన ఉన్నటువంటి దేశాలతో స్నేహ సంబంధాలు వాళ్ళ దగ్గర తప్పులు జరిగినా మనం నెత్తిన పెట్టుకోక తప్పదు.